హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 49 తీసుకొచ్చాను. మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను, సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాస్టారు, ఒరేయ్, కాళ్ళు లేకుండా నేల మీద ఫాస్ట్గా పరిగెత్తేది ఏంట్రా? విద్యార్థి, నీళ్లు. ఓ చిన్నపిల్లాడు దారి తప్పిపోయాడు. ఒక పోలీస్ అతనిని ఇంటికి చేర్చాలని ప్రయత్నించాడు. నీ పేరేంటో చెప్తే మీ ఇంట్లో వాళ్లకు చెప్తానోయ్. మా వాళ్ళకు నా పేరు తెలుసండి. రాజు, నువ్వు నిద్రపోయే ముందు లాస్ట్లో ఏం చేస్తావు సురేష్? సురేష్, మిగతా వాళ్ళంతా నిద్రపోయారో లేదో చూస్తా. రమ్య, నిజం చెప్పండి, నేను ఇంకెంతకాలం బతుకుతాను? రమ్య డాక్టర్ని అడిగింది. డాక్టర్, ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఇక నుంచి స్టార్ట్ అయ్యే కొత్త టీవీ సీరియల్స్ మాత్రం చూడకండి. రవి, నిజం చెప్తున్నారా సోము? నా లైఫ్లో నేను పైకి రావడానికి మూడు ఉపయోగపడినాయి. సోము, ఏమిట్రా అవి? రవి, లిఫ్టు, ఎస్కలేటరు, మెట్లు. హరి, నేను ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ అక్కడే కలుసుకుంటుంది నన్ను, తెలుసా? శివ, అలా ఎలా? హరి, ఏముంది, నా క్రెడిట్ కార్డ్ తీస్తే చాలు, క్షణాల్లో వాలిపోతుంది. జయదీప్, నాకు తెలియక అడుగుతున్నా, ఈ డాక్టర్లు నర్సులు ఆపరేషన్ థియేటర్లో మాస్క్ ఎందుకు వేసుకుంటారు? ధనుష్, అది కూడా ఎరుకలేదు. వాళ్ళల్లో ఎవరు ఏ తప్పు చేసినా ఎవరు చేసింది ఇంకొకరికి తెలియకుండా ఉండటానికి. నత్తి, ఇంటర్వ్యూ జరుగుతున్నది. మీ పేరు అడిగాడు అధికారి. శ్రీ 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 శ్రీనివాస్ సార్ చెప్పాడు. అభ్యర్థి, వాట్, అన్ని స్త్రీలు ఎందుకు మీకు? నా 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 నాకు నత్తి సార్. అనుభవం, మొన్న ఒక పత్రికలో మీ కథ చదివాను అన్నాడు ఏకాంబరం. నాకంటే మీరు చిన్నవారైన అనుభవం మాత్రం చాలా పెద్దది, తోటి రచయితతో అన్నాడు సాటి రచయిత. ఏం అలా అంటున్నారు? ఏం లేదు, నేను 20 సంవత్సరాల నాటి కథలు కాపీ కొడితే మీరు 50 సంవత్సరాల నాటి కథలు కాపీ కొడుతున్నారు. సెటిల్మెంట్. జడ్జి, నువ్వు చేసిన నేరానికి 50 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు జడ్జి. ఖైదీ, చాలా థ్యాంక్స్ అండి జడ్జి గారు, నా జీవితానికి ఒక సెటిల్మెంట్ ప్రసాదించారు. ఒక తరం వరకు దిగులు లేకుండా గడిచిపోతుంది ఆనందంగా అన్నాడు ఖైదీ. పేరు మార్పు. కొత్తగా కవిత్వం రాస్తున్న యువకవి ఓ వృద్ధ కవిని ఆశీస్సుల కోసం వచ్చాడు. నేను తిక్కన అంత కవిని కావాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అడిగాడు. చాలా సింపుల్, నీ పేరును తిక్కనగా మార్చుకుంటున్నట్లు ఒక ప్రకటన ఇవ్వు చాలు అన్నాడు వృద్ధ కవి నవ్వుతూ. ముక్కుసూటి. పాపం ముక్కుసూటిగా నడిచే మనిషి ఇంత చిన్న వయసులో రైలు కింద పడి చనిపోవడం చాలా బాధాకరం, జమునని ఓదార్చుతూ అన్నాడు సుబ్బారావు. అదే ఆయన కొంప ముంచింది, ఏడుస్తూ అన్నది జమున. ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. ఎదురుగా రైలు వస్తున్నా పక్కకు తప్పుకోలేదట, శోకాలు పెట్టింది జమున. So please subscribe and like my channel Om Shiva's World for upcoming videos. Please subscribe and share this channel to all. Please subscribe. Thanks for watching. Thank you.